ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త చాలండి. ప్రియులరా, ఏమండి, మనము బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు వాక్యం చదువుతూ ఉంటుంటే పిల్లరా చాలా సమాధానంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మన వెనకాల ఉన్నంత ధైర్యం మనకు అనిపిస్తూ ఉంటుంది. దేవునితో సహవాసం కలిగి ఉంటే నేను అనుకుంటున్నాను పిల్లరా, లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవునితో సహవాసం కలిగి మనం ఉంటే గనక బాధ అయినా, చింత అయినా, దిగులైనా అన్నీ కూడా మర్చిపోతాం పిల్లరా. వాక్యానికి, ప్రార్థనకి అంత శక్తి ఉన్నది. పూర్వీకులు మనం బైబిల్లో చదువుతున్న సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది అని మాట్లాడుతూ ఉంటారు. దావీదు మహారాజు గారు గొర్రెలు కాసే సందర్భంలో కూడా దేవుని గురించి ఎన్నో అద్భుతమైన పాటలు రాశాడు. ఎందుకంటే ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. చాలామంది భక్తుల్ని మనం చూసినప్పుడు ప్రియులరా, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా, బాధల్లో ఉన్నప్పటికీ కూడా బాధపడలేదు, కానీ దేవుని మీద ఆనుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా మనకి వాక్యం చదువుతుంటే మనకు అనుభవాన్ని నేర్పిస్తూ ఉంటుంది. బైబిల్లో నీతిమంతులను చదువుతున్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మట్టిలో మాణిక్యాలంటే ఈయనేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. నిజమండి పిల్లరా, అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఈ సందర్భంలో, మిమ్మల్ని ప్రేమించిన దేవునికి కృప, మీకు కృప, మేము చేసే ఈ సువార్త చూడండి ఎంత బాగుందో చూడండి. ఆ మాట చదువుతూ ముందుకెళ్తే, మాటతో మాత్రము కాక ఈ సువార్త, పౌలు గారు చెప్తున్న మాట ఏం చెప్తున్నాడంటే పిల్లరా, ఆ సందర్భంలో వాళ్ళు చేసే పరిచర్య, సువార్త మాటతో మాత్రం కాదంటండి. బాగా అర్థం చేసుకోవాలి నా మాట మీరు. నోటి మాటతో మాత్రమే కాదంట. దశలోనికి రాసిన పత్రిక, మొదట దశలోనికి రాసిన పత్రిక, మొదట అధ్యాయము 5వ వచనం పౌలు గారు ఈ సందర్భంలో చెప్తున్నాడు, మేము చేసే సువార్త పరిచర్య నోటి మాటతో కాక శక్తితోనంటండి. ఎంత బాగుంది చూసారా? అంటే వాళ్ళు చేసే మాట ఉత్తి మాటలు కాదు. మీరు ఎప్పుడైనా గమనించండి పిల్లరా, మనకు లేవలేని బరువు బలంగా లెగ తీసుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో, వాళ్ళు చేసే సువార్తని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు నోటి మాటలతో ఒట్టి మాటలు చెప్పేసే మనుషులు కాదు. వారు అదే అంటున్నారు, నోటి మాటతో కాక దేవుని శక్తితో కూడా ఇక్కడ చేశారంట పని. మొదటగా మనం ఆలోచించవలసింది, ఒట్టి మాటలు కాదు, వాళ్ళ క్రియలు చూపించారు. అక్కడ వాళ్ళ భక్తిని చూపించారు, వాళ్ళ విశ్వాసాన్ని చూపించారు. ఈ మూడిట్లకి జోడయ్యి నోటి మాట కాక దేవుని శక్తి కూడా తోడయ్యిందండి. ఎంత బాగుంది చూడండి, చదవమ్మ ఎంత బాగుంది మాట. కొంచెం పైన చదవండి. మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయముతోను. అద్దుకోండి పిల్లరా, ఆలోచించండి. ఇప్పుడు నోటి మాటలతో చెప్పేసి ఆవుకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఒట్టి మాటలు చెప్పేసి ఆవుకులు అయిపోయారు, క్రియలు లేవు. మీరు చూడండి, చాలామందిని చూశాను నేను ఈ మధ్యకాలంలో. ఒట్టి మాటల్లో క్రియలు లేవు. ఇలా అంటున్నారు, మేము చేసే సువార్త ఒట్టి మాటలు కాదు, మా క్రియలు చూడండి, మమ్మల్ని చూడండి, మా బ్రతుకులను చూడండి,
మేము నడిచే నడవడికి చూడండి. మేము అలా నడుస్తున్నాం కాబట్టి మా మాట ఒట్టి మాట కాదు, మా మాటకి దేవుని శక్తి తోడయింది. మాటకి దేవుని శక్తి తోడైతే ఎంత బాగుంటుందో ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. యేసు ప్రభు వారిని కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయి సిలువెత్తున్న సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే, ప్రభు అన్నాడు, అక్కడున్న యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవకండి, నా కోసం ఏడవకండి అమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం ఏడవండి. ఈ మాటని గమనిస్తున్న సిలువు మీద ఉన్న దొంగ గుండె కరిగిపోయిందండి బాబు. అసలు యేసు ప్రభు గారిని ఒక్క 5 నిమిషాలు చూసాడేమో దొంగ. ఆయన మాట, ఆయన క్రియ సిలువు మీద ఉన్న దొంగ గమనిస్తుంటే ఆ గుండె బండలాంటి గుండె కరిగిపోయిందండి. పక్క దొంగతో అంటున్నాడు, మనం తప్పు చేశాం కాబట్టి ఈ శిక్షకు మనం అర్హులమే, ఏ పాపం ఎరగని ఆయన్ని శిక్షిస్తున్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నోరు మూసుకుండు అంటున్నాడు పక్కన ఆయన్ని. ఏ మాట? క్రీస్తు మాట్లాడిన మాటలు సిలువు మీద ఉన్న దొంగ గుండెను కరిగించేశాయి. అంటే ఒట్టి మాటలు కాదయి ప్రియులారా, ఆలోచించండి. మాటలకి దేవుని శక్తితోడైతే ఎలా ఉంటుందో చూడండి. దేవుని శక్తి ఎప్పుడు తోడవుతుంది అంటే, ఒట్టి మాటలు మాట్లాడితే రాదు, నీ క్రియలు కాబడాలి, దేవుడికి నీ సంపూర్ణమైన క్రియలు కనపడాలి, నీ ప్రవర్తన దేవుడికి నచ్చాలి కదా ప్రియులారా. ఆలోచించండి. వ్యభిచారం చేసిన స్త్రీని, అమ్మా ఇంకెప్పుడు తప్పు చేయకమ్మా, ఏమండి వ్యభిచారం చేసిన స్త్రీని అమ్మా అని ఎవరంటారండి? ఆలోచించండి. నేరం చేసినప్పుడు పట్టుబడినప్పుడు మరి పోలీసులకు కానీ, పెద్దలు ఉంటారు కదా తీర్పు తీర్చే పెద్దలకు కానీ నిలబడినప్పుడు ఆ వాడే పదాలు చాలా దారుణంగా ఉంటాయండి. ఒక వ్యభిచారం చేసే స్త్రీని తీసుకొచ్చి పెద్ద మనుషుల దగ్గర నుంచోబెడితే ఎలా మాట్లాడతారు తెలుసా? నేను చూశాను నా అనుభవంలో. ఆ పదాలు చాలా దారుణంగా ఉంటాయి. కానీ ప్రభు చేతిలో అధికారం ఉన్నా, శిక్షించే అధికారం ఉన్నా, ప్రభు ఏమన్నాడండి? అమ్మ మరి ఎప్పుడు నువ్వు పాపం చేయకు. అమ్మ అన్న మాటకే గుండె కరిగిపోయిందండి ఆవిడకి. ఆవిడ జీవితంలో ఎప్పుడు వినలేని పదం ఆ మాట చూడండి పిల్లరా, ఎంత గొప్పదో. సిలువు మీద ఉన్న దొంగ మారిపోయాడంటే దేవుని క్రియలు చూశాడు, దేవుని మాట చూశాడు. ఏ తప్పు చేయని వాడు శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పి సిలువు మీద ఉన్న గుండె కరిగిపోయిందండి, బండలాంటి గుండె కరిగిపోయింది. ఆ దొంగ మారిపోయాడు. ఈరోజు మనం ఎంతోమంది సమాజంలో వింటున్నాం, స్టోట్వరం దొంగలు మారిపోయారండి అంటారు. ఎలా మారిపోయారు? చెబుతున్న సేవకులు మాటకి దేవుని శక్తితోడైతే ఆ మాట దొంగ గుండెని పట్టుకుంది, ఆ మాట పట్టుకుంది, దొంగ మారిపోయాడు. లేదా వ్యభిచారులు మారిపోతున్నారు. వాక్యానికి శక్తి ఉందండి. అపోస్తులైన పౌలు గారు ఎంతోమందిని ఊచకోత కోచేశాడు. యేసు అనే పదం వెంట కొట్టేసేవాడు అంతే. అలాంటి పౌలు గారిని యేసు మాట పట్టుకుంది, మారిపోయాడు. వెంటనే మారిపోయిన మొదలు మరలా వెనక్కి ఎప్పుడు చూడలేదు పిల్లరా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం ప్రియులరా. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడంట. ఎవరి చేత అండి? అప్పటి వరకు పౌలు పాప జీవితంలోనే బ్రతికాడు. యేసు ప్రభు యొక్క మాటలు పౌలుని పట్టుకున్నాయి, మారిపోయాడు అంతే. ఒక సాధనంగా, పదునైన ఆయుధంగా మార్చబడ్డాడు. ఎవరో? పౌలు. ఆలోచించండి ప్రియులరా, ఒక్కసారి మారిన తర్వాత జరిగిన సందర్భాన్ని మనం చదువుతున్నాం. చదువమ్మా. పౌలు గారు ఎన్నో చోట్ల వాక్యాన్ని చెబుతూ అనేక మందిని దేవుని సన్నిధిలోకి వచ్చి అర్చడమే కాకుండా, పౌలు గారి యొక్క చేతికున్న గుడ్డలంటే అండి, బాగా వినాలి ఈ మాట మీరు. పౌలు గారికి ఉన్న చేతి గుడ్డలు అమ్మా, లేదా ఒక కచ్చిపు అనుకోండి, లేదా నడను కట్టుకునే గుడ్డ అనుకోండి, ఏదైనా సరే, పౌలు గారు ధరించుకున్న గుడ్డ ముక్కలకి
నడికట్లైనను లోకుల యొద్దకు తెచ్చినప్పుడు, అద్దుకోండి పిల్లరా, ఈ గుడ్డట్టుకెళ్ళి పౌలు గారు తగిలిన గుడ్డట్టుకెళ్ళి, అమ్మా ఫెరల్సిస్ స్ట్రోక్ వచ్చినట్టు దగ్గరికి అట్టుకెళ్ళి గుడ్డట్టుకెళ్ళి ఆ కాలు చేయ పక్షవాతంతో లాగేసిన కాడ ఈ గుడ్డ పెడితేనంట వెంటనే నయమైపోయిందంట. ఏంటది? ఏంటమ్మా? పక్షవాతం వచ్చి కాలు చేయ చచ్చిపడిపోయిన వాడితో సైతం పౌలు గారు తాకిన గుడ్డ పట్టుకెళ్ళి పెడితే చాలంట స్వస్థపడిపోయాడంట, లెగిసి నుంచునేవాడంట. ఈ గుడ్డకి శక్తి ఎలాగొచ్చింది అంటే యేసు నామము. పౌలు గారికి ఉన్న శక్తి కాదు అది, యేసుక్రీస్తు యొక్క నామము పౌలు గారిలో ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి ద్వారా ఈ క్లాత్కి వెళ్ళి ఆ రోగిని ముట్టగానే ఏమైందంట? రోగం తగ్గిపోయిందంట. పిల్లరా చూడండి ఎంత విశ్వాసమో చూడండి. ఈరోజు కూడా చాలామంది పిల్లరా దేవుడు బాగు చేస్తున్నాడు, అనేక మంది రోగులను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కానీ ఏమండి, చాలామంది అంటారు, మేము మా అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చి రక్త కణాలు పడిపోయాయండి, చచ్చిపోతాడు అనుకున్నాం. హాస్పిటల్ 10 రోజులు పెట్టి లక్షలు ఖర్చు పెట్టాక ప్రార్థన చేస్తే దేవుడు తగ్గించాడండి. మంచిదా? తగ్గించాడా? తగ్గించాడు. మరి తగ్గించాక దేవుడు మర్చిపోతున్నారు. చచ్చిపోవాల్సినోడు బతికానండి అని చెప్తున్నారు. బతికొచ్చి నువ్వు దేవుడిని నమ్ముకున్నావా? మరి కృతజ్ఞత లేని జీవితం కాదది. ఆలోచించండి పిల్లరా. ఇలా చాలామంది దేవుడు మేలులు చేసిన వారు బ్రతికిన తర్వాత ఆ మేలుని మర్చిపోయి మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. పౌలు గారు ఇక్కడ ఆ చేతి వస్త్రాలు తగిలి ఎంతోమంది బాగుపడ్డారంటండి. ఆలోచించండి పిల్లరా. అంటే పౌలు గారు అప్పటి వరకు పాత జీవితంలో పాపిగానే బ్రతికాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తులోకి వచ్చాడో, ప్రభుని నమ్ముకున్నాడో, ప్రభు మాట పౌలు గారిలో క్రియారూపంగా శక్తిగా మారిపోయింది. పౌలు శరీరం శక్తిగా మారిపోయింది, పౌలు మాట శక్తిగా మారిపోయింది. మాట్లాడుతుంటే అనేక మంది మారు మనసు పొందుతున్నారు, అనేక మంది స్వస్థపడుతున్నారు. చేతి గుడ్డ తగిలితే స్వస్థపడతాం ఏంటండి బాబు అసలు? అవును, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నీ దేవుడి శక్తి ఏంటో నీకు తెలుస్తలేదు. అవును పిల్లరా. పేతురు గారు కూడా చూడండి ఒకసారి, అపోస్తుల గారి త్వరగా 5వ అధ్యాయం 14వ వచనం. చేపలు పట్టుకునే జాలరండి పేతురు. పిల్లరా, పిహెచ్డీలు ఎంబీబీఎస్లు చదువుకోలేదు వీళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళండి. చేపలు పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడో చూడండి పిల్లరా. ప్రజలంట ఎవరిని కనపరుస్తున్నారు? పేతురుని కనపరుస్తున్నారు. ఎందుకు అనుకున్నారు? పేతురు వెనకలున్న దేవుడు మహాశక్తి సంపన్నుడైన దేవుడు. ఆయన నమ్ముకుంటాం వల్ల పేతురుకి ఘనత వచ్చింది. ఎవరిని నమ్ముకుంటాం వల్ల? అమ్మా, ఎవరు నమ్ముకుంటాం వల్ల? సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడిని నమ్ముకుంటాం వల్ల, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోవటం వల్ల ఎవరికి ఘనత వచ్చింది? పేతురుకు ఘనత వచ్చింది. పేతురుని అనేక మంది ఘనపరుస్తున్నారంట. అమ్మా, పురుషులను స్త్రీలను అనేక మంది ఎక్కువగా విశ్వాసులై ఆయన మాటలకు ప్రభు పక్షంగా చేర్చబడ్డారు, దేవుని మందిరంలోకి చేర్చబడ్డారు. వేలకు వేల మంది పేతురు మాటలకి, పేతురు నోట నుంచి వచ్చే క్రీస్తు మాటలకి కట్టుబడిపోయారు, ఆకర్షితులైపోయారు. క్రీస్తు మాటలు పేతురు ద్వారా అనేక మందిని పట్టుకున్నాయి. వేలకు వేల మంది మారిపోయారు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతన నీడైన పడునేమో అని మంచముల మీదను, అదిగోండి ప్రియులరా, మంచాల మీద మోసుకొచ్చేసేవారంట. పేతురు గారు నడిచే దారిలో ఆయన వచ్చే రోడ్డు మీద అటువైపు ఇటువైపు మంచాలతోనూ దుప్పట్లతోనూ పరుపులతోనూ శవాల్లాగా పడుకోబెట్టేశారంట. ఎవరిని? పేషెంట్లని, రోగుల్ని. పేతురు గారు వస్తున్నారు, పేతురు గారి నీడ పడితే స్వస్థపడ్డారంటండి. పేతురు గారి నీడలో ఏముంది? క్రీస్తు శక్తి ఉంది ప్రియులరా. చూసారా? పేతురు గారు మాట్లాడుతుంటే వేలకు మంది మారిపోయారు.
పేతురు గారు నడుస్తుంటే నీడపడి రోగులు స్వస్థపడడం ఏంటండి బాబు? ఇది ఆశ్చర్యం కాదా? ఇది అద్భుతం కాదా? ఆలోచించండి పిల్లరా. ఒకడు అన్నాడు, 3 మేకులు పీక్కోనోడు దేవుడు ఎలాగ అవుతాడు అంటున్నాడు. మీకు అర్థమైందా? ఇదిగో ఈ వాక్యం చెప్తుంది చూడండి ఎంత బాగా చెప్తుందో. పేతురు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. గొప్పవాడిని నమ్ముకున్న పేతురు నడుస్తుంటే ఆ నీడ పడిన రోగులు స్వస్థపడ్డారండి. మీకు మంచి మాట చెప్పమంటారా? నేను చెప్పాను కదా, 3 మేకులు పీక్కోలేని దేవుడు ఎలాగవుతాడు అని అన్నాడు కదా ఒకడు. ఏమండి, రాళ్ళకు మొక్కున్నాడండి. జీవం లేని రాళ్ళకు మొక్కున్నాడు. ఆడు పిచ్చోడు. కానీ రాళ్ళు దేవుణ్ణి కొలిచే దేవుణ్ణి నమ్ముకున్నాడు పేతురు. రాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకున్నాడు పేతురు. మీకు అర్థమైందమ్మా? బాగా ఆలోచించండి. ఆడికేం తెలుసు యేసుక్రీస్తు శక్తి ఏంటో? యేసుక్రీస్తుని నమ్ముకున్న శిష్యుడు నడుస్తుంటే ఆ నీడ పడిన వాడు మంచాల మీద లెగిసి నుంచున్నాడంట, కూర్చున్నాడంట. లేవలేని వాడు, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన వాళ్ళు, రోగాలతో ఉన్నవాళ్ళు పేతురు నీడ పడితే మంచాల మీద నుంచి లెగిసి కూర్చున్నారంట. స్పాట్లో. వారం రోజుల తర్వాత కాదు, 10 రోజుల తర్వాత కాదు, స్పాట్ నీడ పడిన వెంటనే లెగిసి కూర్చున్నారంట. అక్కడ రాయబడం చదువమ్మ ఎంత బాగుందన్నమాట. మరియు రోగులను అపవిత్రాత్మల చేత మోసుకుని కూడి వచ్చి పైన ఉందన్నమాట. వారందరూ స్వస్థత పొందిరి. బాగుపడ్డారా లేదమ్మా? బాగుపడ్డారా? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న మరి శిష్యుడు ప్రార్థన చేస్తే లేదా నీడపడితే స్వస్థపడ్డాడంటే మన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరే అర్థం చేసుకోండి పిల్లరా. ఎంత శక్తి సంపన్నుడో ఒకసారి ఆలోచించండి. లాస్ట్ ఒక వాక్యాన్ని చదివి ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం పిల్లరా. అందుచేత సమస్తమైన కల్మషమును. మీరు బాగా ఆలోచించండి. సంఘంలోకి వస్తున్న దేవుని బిడ్డలారా, లోకంలో ఏదో ఉందని లోకానికి ఆకర్షితులైపోకండి. లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టండి. మీ హృదయంలో ఉన్న చెడుని తీసివేయండి, పాపాన్ని తీసివేయండి. ఇదిగో లోకాలను కలిగించిన మహనీయుని నమ్ముకున్నాం. జీవం కలిగిన దేవుడిని నమ్ముకున్నాం. మాయ మనిషి కాదు, మట్టి మనిషి కాదు మనం నమ్ముకున్న దేవుడు. జీవాధిపతి, ముక్కోటి జీవానికి అధిపతి, లోకాలను కలిగించిన మహనీయుని మనం నమ్ముకున్నాం. అలాంటి మహనీయుని నమ్ముకున్న మనము విశ్వాసము కలిగి, అమ్మా ప్రభుకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదీ లేదండి. నిజం ప్రియులరా. మనం ఎన్నో మేలులు పొందుకున్నాం. ఎన్నో అద్భుతాలు మన కళ్ళ ముందు చూసాం. మన కుటుంబంలో తగ్గని రోగాలను తగ్గిపోయి ప్రభుని నమ్ముకున్నాక. నిజం చెప్పేది. ఆర్ఆర్కే మూర్తి గారని మహానుభావుడు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు. బైబిల్ చదువుతూ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుని తప్పులు పట్టుకోవడానికి బైబిల్ చదివాడంట. దేన్ని? యేసుక్రీస్తు ప్రభువుని తప్పులు పట్టుకోవడానికి బైబిల్లో ఉన్న తప్పుల్ని ఫుల్ స్టాప్ పెట్టుకుంటా చదువుతూ మొదలెట్టాడంట. ఆఖరికి బైబిల్ పూర్తయినప్పటికీ ఇతనిలో ఉన్న తప్పుల్ని ఫుల్ స్టాప్ పెట్టిందంట బైబిల్. చూసారా? ఇతనిలో తప్పుల్ని పట్టుకుందంట బైబిల్. నీ బాబుతరం కాదు, నువ్వు బైబిల్లో తప్పులు పట్టుకుందామని చూస్తున్నావేమో. లోకంలో చాలామంది తల్లకిందులుగా తప్పచ్చేస్తున్నారు బైబిల్లో తప్పులు పట్టుకుంటాకి. నీ బాబుతరం కాదు. ఇదిగో ఆర్ఆర్కే మూర్తి గారు తప్పుల్ని నెతుకుతూ అతను నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? బైబిల్ తప్పులు పట్టుకుంటాక చూస్తే బైబిల్ నా తప్పును పట్టుకుందని చెప్పాడు. మారిపోయాడు. గొప్ప సేవకుడుగా దేశ విదేశాల్లో వాక్యాన్ని ప్రకటించాడు పిల్లరా. చూడండి ఇప్పుడు ఈ వాక్యాన్ని చూడండి ఎంత బాగుందో. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల 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 నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు. అబ్బా ఏంటండి ఈ వాక్యము? ఈ వాక్యము
మీ లోపలికి వెళ్తే, పాపం చేస్తున్న వారి లోపలికి వెళ్తే, రోగాలతో ఉన్నవారి లోనకు వెళితే, ఇదిగో ఈ వాక్యం మామూలు వాక్యం కాదు. చూడండి ఏంటంటే ఇది శక్తి కలిగిన వాక్యం. వాక్యానికి ఏముంది? శక్తి. దేవుని మాటకి శక్తి ఉన్నది ప్రియులారా. మీ లోనకి వెళ్తే ఈ వాక్యము, ఈ శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో మీరు అంగీకరిస్తే, మీరు ఇనువారై మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. అద్దుకోండి, వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తిస్తే, వాక్య ప్రకారంగా మీరు నడుస్తే, ప్రభు చెప్పినట్లుగా మీరు ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి మీరు ఉంటే, మొదటగా మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు దేవుడు తొలగిస్తాడు. రెండోదిగా ప్రియులరా, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. మనల్ని సరిచేస్తుంది. ఈ మధ్యకాలంలో నేను చాలా చోట్ల ఓ మాట అన్నాను. తల్లి లాంటి లాలన, తండ్రి లాంటి పాలన, గురువు లాంటి సంరక్షణ ఎక్కడుంది? ఇదన్నీ వాక్యంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా? వాక్యంలో ఉన్నాయి. నిన్ను సరిచేస్తుంది ఈ వాక్యం. ఈ వాక్యం నీ మనసులోకి వెళ్తే నిన్ను సరిచేసేద్ది. మట్టి మనిషిగా ఉన్న నిన్ను మాణిక్యంగా మార్చేస్తుంది, వజ్రంగా మార్చేద్ది. ఇప్పుడు వరకు నేను చదివిన ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి మహానుభావులు నిజమండి గొప్పగా బ్రతికారు, సేవ చేశారు, కన్ను మూశారు. ఆలోచించండి పిల్లరా, మన జీవితంలో విశ్రాంతినిస్తుంది, శాంతినిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంగా మనం బ్రతితే ఎక్కడ కన్ను మూసినా దేవుడు నా లోకంలో కళ్ళు తెరుస్తాం. పరలోకం దేవుడు మనకిస్తాడు. పరలోకం కోసం మనం బ్రతుకుతాం. మన పోరాటమే పరలోకం కోసం. కాబట్టి ఈ మాటల్ని, దేవుని మాటలను మాటలుగా కాకుండా దేవుని మాటలు శక్తి కలిగిన మాటలుగా మనం స్వీకరించాలి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.